పేద పెద్ద కలిసి భక్తి ప్రపత్తులతో శ్రీరామచంద్రమూర్తి మందిరాన్ని నిర్మించుకుంటున్నారు. తమ వాగ్దానాలలోనే రామమందిర నిర్మాణాన్ని ముఖ్యంగా చాటిన నేతలు మాట నెరవేర్చి సహకరిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశ నేత, అందున రామభక్తుడు, అనుష్ఠానపరుడు అయిన సచ్చీలుడు ప్రధానంగా ఆచరించడమే సమంజసం. ఆ దీక్షాబద్ధుని రాముడే ఎంచుకున్నాడని పూర్వనేతలే తీర్మానించారు. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా హిందువుల్లోని అసంతృప్తి వర్గాలను వాడుకుంటూ విడదీయాలని ప్రయత్నిస్తూ కొన్ని సంప్రదాయ శంకరపీఠాల వారి మాటలను వక్రీకరించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం కూడా జరిగింది. కానీ ఆ పీఠాల జగద్గురువులు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి తమ సంపూర్ణ సంతృప్తిని, ఆశీస్సులను అందించడమే కాక ప్రజలు దీపావళిగా తారకమంత్ర జపంతో దీన్ని విజయవంతం చేయాలని స్పష్టంగా పిలుపునిచ్చారు. ప్రతిష్ఠ కోసం వివిధ క్రతువులను దీక్షగా నిర్వహించారు కూడా. వారు